అనగనగా ఒక చిన్న ఊరిలో కలలు పెద్దవైనా అడుగులు మాత్రం చిన్నవిగా ఉన్న ఒక అబ్బాయి ఉండేవాడు. పేరు రవి. కాని అతని జీవితానికి ఇంకా మొదటి పేజీ కూడా తిరగలేదు. చుట్టూ అందరూ రాకెట్ స్పీడ్తో వెళుతుంటే రవి మాత్రం ఇంకా హ్యాండ్ బ్రేక్ వేసిన బండిలా అక్కడే ఆగిపోయాడు. మైండ్ ఫుల్ ఆఫ్ థాట్స్, కాని బాడీ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. చి, ఏంట్రా ఈ లైఫ్? నా బ్యాచ్మేట్స్ అంతా ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయారు. ఒకడు సాఫ్ట్వేర్ అంటాడు, ఒకడు బిజినెస్ అంటాడు. నేనేమో ఇంకా ఈ అరుగు మీద కూర్చొని ఈగలు తోలుకుంటున్నాను. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలనుంది, కానీ ఎందుకో ఆ కాన్ఫిడెన్స్ రావడం లేదు. లోపలేదో తెలియని భయం రా బాబు. ఏంట్రా అబ్బాయి, వరల్డ్ ప్రాబ్లమ్స్ అన్నీ నీవే అన్నట్టు ఆ రేంజ్లో సీరియస్ లుక్ ఇస్తున్నావు? ఏమైందసలు? ఏం లేదులే అమ్మా, ఊరికే టైంపాస్ చేస్తున్నా. అమ్మ దగ్గర కూడా ఈ సీన్లేనా? నీ నోరు ఏమీ లేదు అంటున్నా, నీ ఫేస్ మాత్రం లోపలేదో పెద్ద స్కెచ్చే వేస్తున్నావని చెబుతోంది. చెప్పు, ఏంటి నీ గోల? అమ్మా, ఆ మెయిన్ రోడ్డు దగ్గర ఒక దోసబండి పెట్టాలనుందమ్మా, కానీ ఎందుకో భయం వేస్తోంది. దేనికిరా భయం? ఎవరికైనా అప్పుపడ్డావా ఏంటి? అది కాదమ్మా, స్టార్ట్ చేశాక ఫెయిల్ అయితే ఉన్న సేవింగ్స్ అన్నీ పోతే ఊర్లో వాళ్ళంతా వీడికి ఇవన్నీ అవసరమా అని నవ్వుతారు కదమ్మా. ఆ ఇన్సల్ట్ భరించలేను. చూడు రవి, ఈ నేల ఎంత గట్టిగా అయిపోయిందో చూసావా? పగుళ్ళిచ్చి ఎలా ఉందో. అవునమ్మా, వానల్లేక డ్రై అయిపోయింది. ఇలాగే వదిలేస్తే అది ఎప్పటికీ ఇలాగే డ్రైగా ఉంటుందిరా. ఎవరో ఒకరు నీళ్లు పోస్తే తప్ప ఆ పగుళ్ళు పూడవు. నీళ్లు పోయగానే రిజల్ట్ వెంటనే కనిపిస్తుందా అమ్మా? అసలు ట్రై చేయకుండానే వర్కౌట్ అవ్వదు అని ఫిక్స్ అయిపోతే ఎలారా? ఫస్ట్ టైం పోసిన నీళ్లు నేల పీల్చేసుకోవచ్చు, పైకి ఏం చేంజ్ కనిపించకపోవచ్చు, కానీ ఆ తడి లోపలికి వెళ్తుంది చూడు, అది ఇంపార్టెంట్. వేసిన ఎఫర్ట్ ఎప్పుడూ వేస్ట్ అవ్వదురా. ఎప్పటికైనా అది ఒక రిజల్ట్ ఇస్తుంది. ఆమె చెప్పింది నేల గురించి, కాని రవికి అది ఒక బూస్ట్లా తగిలింది. కాని అమ్మా, ఒకవేళ లాస్ వస్తే? ఒక్కటి గుర్తుపెట్టుకోరా, ఓడిపోయిన వాడికంటే అసలు ట్రై చేయకుండా ఇంట్లో కూర్చున్నవాడే బిగ్గెస్ట్ లూజర్. నువ్వు ఒక స్టెప్ ముందుకు వేయ్, దారి అదే కనిపిస్తుంది. చీకట్లో ఉన్నామని అక్కడే కూర్చుంటే తెల్లారదు. నడక మొదలు పెడితేనే వెలుగు దగ్గరవుతుంది. నీమీద నీకు నమ్మకం లేకపోయినా పర్లేదు, నా నమ్మకం మీద నమ్మకం ఉంచి అడుగువేయ్. ఆ మాటల్లో ఒక క్లారిటీ ఉంది, ఆ ధైర్యంలో ఒక కొత్త బిగినింగ్ ఉంది. సరే అమ్మా, ఇక తగ్గేదే లేదు. రేపే ముహూర్తం, కొడుతున్నాం. అద్ది నా కొడుకంటే. గెలవాలంటే కిలోమీటర్లు పరిగెత్తక్కర్లేదు, ఆ ఒక్క ఫస్ట్ స్టెప్ వేస్తే చాలు. మరి రవి వేసిన ఈ అడుగు అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుంది?